హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ శేఖర్ భాష ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే భయ్య, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బిజీ అయిపోయారు ఇంటర్వ్యూస్లో. చాలా చాలా టైర్డ్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నారు. అయితే భయ్య, విషయం ఏంటంటే ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. ఈ రాజ్ తరుణ్ లావణ్య మ్యాటర్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇల్లు నాదంటే నాదని చెప్పి లావణ్య వైపున ఒకలా ఉంది, మీ తరపు నుంచి ఒకలా మాట్లాడుతున్నారు. అసలు రాజ్ తరుణ్ మైండ్లో ఏముందో తెలీదు. అసలు ఇష్యూ ఏంటి? ఎవరింట్లోకి వచ్చారు? ఎవరి పేరెంట్స్‌ని ఎవరు గెంటేసారు? అసలు ఏం జరిగింది? సో రాజ్ తరుణ్ కొనుక్కున్న ఇల్లది. తన 3 సినిమాలు అప్పట్లో సూపర్ హిట్స్ వచ్చినప్పుడు, సినిమా చూపిస్తాం మామ అని వచ్చినప్పుడు ఆ పేమెంట్కి బదులు ఆ ప్రొడ్యూసర్ సొంత ఇల్లు, కోకాపేటలో ఇల్లు ఇచ్చారు. ఎందుకు డబ్బులు ఇస్తే నువ్వు అనవసరం చేసుకుని ఇదైతే రేట్ పెరుగుతుంది అని చెప్పి మంచి దీంతో తీసుకున్నాడు అక్కడే. సో అది తీసుకున్న తర్వాత అంటే అది క్లియర్ టైటిల్ అని రాస్తారు. కొన్నాళ్ళు ఉన్నారు. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. తర్వాత మధ్యలో ఈవిడ అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. తర్వాత మెల్లగా అక్కడే టెస్ట్ వేసింది. అక్కడ టెస్ట్ వేయడంతో పాటు వాళ్ళ అమ్మ నాన్నని దుర్భాషలాడడం, రాజ్ తరుణ్ని తిట్టడం, తిరగబడి అనే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే బ్లాక్మెయిల్. సో వీళ్ళిద్దరికి మధ్య ఒక సంవత్సరం పాటు, ఆవిడ చెప్తున్నట్టు 11 ఏళ్ళు కాదు, 12 ఏళ్ళు కాదు, 2012లో రాజ్ తరుణ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదో షెల్టర్ ఇవ్వడానికి తనకు తెలిసిన పక్క రూమ్లో ఏదో ఇచ్చింది. అప్పుడు ఏదో గొడవ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్ తరుణ్. అప్పుడేం రిలేషన్ కూడా లేదు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉయ్యాల జంపాల హిట్ అయింది. తర్వాత నేను నీకు గుర్తున్నానా అని చెప్పి ఫోన్ చేస్తారు కదా, అలా ఫోన్ చేసి మళ్ళీ కలవడం స్టార్ట్ చేసింది. అలా కలిసిన తర్వాత కొంత ప్రేమ చిగురించింది వాళ్ళ మధ్య అని చెప్తున్నారు. 2014లో 14 నుంచి 15 దాకా ఉందేమో. ఎందుకంటే 2015లో చింటూ అనే అతను ఎంట్రీ ఇచ్చాడు. చింటూతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. తర్వాత వాళ్ళ మధ్య లవ్, ఆ మంచం కొళ్ళ చప్పుల్లో ఆ దరిద్రంతో మనం విన్నాం. సో ఓపెన్గానే వాళ్ళిద్దరికి మధ్య వాళ్ళిద్దరికి సంబంధించి ఒక కేసు కూడా ఉంది. ఈ డ్రగ్స్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసులో ఈవిడ్ని ఎక్కడి నుంచి తీస్తున్నావు డ్రగ్స్ అంటే నాకు చింటూ సప్లై చేస్తాడు, అక్కడ ఎక్కడో గోవా నుంచి తీసుకొస్తాడని చెప్పి. సో బేసికలీ దొరికింది ఈవిడ. నాకు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని చెప్తుంది. అతను కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేసింది. సో అది నడుస్తుంది. అక్కడ క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్. తర్వాత ఈ కాల్స్ ఇవన్నీ బట్టి అప్పటి నుంచి ఉంది. సో 2014 to 2015. బట్ ఈ రిలేషన్ ఉందని రాజ్ తరుణ్కి తెలియదు. మెల్లగా అప్పట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా మిమ్మల్ని మాట్లాడతారని అడిగితే కూడా ఈవిడ కసురుకొని పెళ్ళేంటి ఏమనుకుంటున్నారు, రాజ్ తరుణ్ ఫ్రెండ్ అంతే, కొంతమందికి అయితే బ్రదరు. ఇప్పుడు ఎవరైతే తను ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనుకుంటుందో వాళ్ళకి బ్రదర్ కాదు, ఈవిడికి వాళ్ళకి బ్రదర్ అని చెప్తుంది. మస్తాన్ సాయికి కానీ లేకపోతే చింటూకి కానీ వీళ్ళకి నాకు బ్రదర్తో సమానం అని చెప్తా ఉంటుంది వాళ్ళతో. సో వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా రాజ్ తరుణ్ కూడా ఈ బెదిరింపు బాపతి తట్టుకోలేక ఎందుకు వచ్చిన గోవాలన్నట్టు చూసి చూడనట్టు ఉద్దేశం. కింద పోర్షన్లో ఆవిడ ఉండేది, పై పోర్షన్లో రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ. సో వాళ్ళ నాన్న అప్పుడప్పుడు వచ్చినప్పుడు. అయితే లాస్ట్ టైం 2 days బ్యాక్ కూడా ఆ ఇంటి దగ్గరికి మీరు వెళ్ళారు. తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా ఈ ఇల్లు కొనడానికి అప్పుడు మా అమ్మాయి కూడా డబ్బులు ఇచ్చిందని చెప్పి ఆయన అంటున్నాడు. ఆ మాటలు ఎంతవరకు వాస్తవం? ఇస్తే ఏమైనా చూపించాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో ఈవిడ డ్రగ్స్ కేసు ఎప్పుడైతే అయిందో అప్పటిదాకా ఈ దరిద్రం అంతా భరిస్తూ వచ్చారు వీళ్ళు. ఎప్పుడైతే అయ్యి ప్రపంచానికి అంతా తెలిసిపోయి ఇంత అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆ ఇంట్లో ఉంటే అంటే అప్పటికీ ఉన్నారు. 45 రోజులు చేచులగూడ జైల్లో పెట్టారు తీసుకెళ్ళి ఈ డ్రగ్స్ కేసులో. అయిపోయింది, బెయిల్ వచ్చింది. రావడం ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తుందని తెలిసిన తర్వాత ఇప్పుడు కనుక ఒక క్రిమినల్తో మనం ఉన్నామంటే మనల్ని కూడా ఇదే గట్టి కట్టేస్తారు, మనకి సంబంధాలు. రేపటి నుంచి పోలీసులు వచ్చి సెర్చ్ చేశారనుకో, డ్రగ్స్ ఉన్నాయా మీ ఇంట్లో, రాస్తారని ఇంట్లో డ్రగ్స్, ఇలాంటివన్నీ వచ్చాయనుకో తన కెరీర్ బర్బాద్ అవుతుంది కదా. అందుకని ఆవిడన ఆపలేడు. ఆవిడ చేసే బ్లాక్మెయిలింగ్ అని. సో ఏం చేశాడు రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయారు. ఆవిడ వచ్చిన తర్వాత వాడు చెప్పారు, సరే నువ్వు ఇప్పుడు ఉన్న పలానా జైలు నుంచి వచ్చావు, నిన్ను పొమ్మడం కూడా కరెక్ట్ కాదు, ఏదో సామాన్లు సర్దుకొని వెళ్ళిపో, బయట అసలు పరిస్థితి బాగాలేదు, నీతో ఉంటే అతని హీరో కెరీర్ కూడా ఇది డ్యామేజ్ అవుతుంది, దయచేసి వెళ్ళిపో. అసలు ఇంత జరుగుతున్నా భయ్య, రాజ్ తరుణ్ ఎందుకు బయటికి రావట్లేదు? భయస్తుడు ఒకటి, ఇంకోటి ఏమో ప్రస్తుతానికి తనకి 5 మీనార్ సినిమా షూటింగ్ జరుగుతుంది. బాగా గట్టి షెడ్యూల్ అది, చెన్నైలో ఉంది. సో యాక్చువల్గా రాజ్ తరుణ్ వచ్చిండేవాడు మొన్న, బట్ ఇలా జరుగుతుందని తెలిసి రాజ్ తరుణ్ అసిస్టెంట్ ఒక ఆయన ఫోన్ చేశారు నాకు, ఇట్లా చెప్పమన్నారంటే ఇమీడియట్గా నేను బయలుదేరి వెళ్ళాను.
సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అలా రోడ్డును పెట్టున్నారు. అయ్యి అది ఎంత తప్పది, బాధాకరం. చాలా దారుణం అది. సో వాళ్ళు మళ్ళీ అంటే భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చారంటే కొడుకు కష్టార్జితం అది. ఎందుకు వదులుకోవాలి? అదే ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు ఆయన ఏదన్నా, ఇప్పుడు మీరు ఆ హీరోకి అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ పొలాలు ఉన్నాయి, అక్కడ కంపెనీలో షేర్లు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. రాజధానికి అలా ఎప్పుడైనా విన్నారా? ఆ విల్లాయే తను సంపాదించింది, ఇంకేమీ లేదు తనకి. బేసిక్గా చెప్పాలంటే అతను కెరీర్లో కూడా స్టార్టింగ్లో పెద్ద మంచి హిట్స్ అందుకున్నాడు. ఒక మంచి కుర్ర హీరో మంచి టాప్లో పొజిషన్లోకి వెళ్ళే టైంలో కొంచెం ఫ్లాపులు పడి కొంచెం డల్ అయ్యాడు, ఒక రకంగా డల్ అయ్యాడు. సో అతని కెరీర్ ఆల్రెడీ కొంచెం డౌన్లో ఉందని చెప్పుకోవాలి, ఆ టైంకి డౌన్లో ఉంది. సో ఈ అమ్మాయి వల్ల ఈ ఇష్యూస్ వల్ల ఇంకా ఏమన్నా కెరీర్కి దెబ్బ పడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదండి, ఎందుకంటే ఒక ఫస్ట్లో ఆ కేసు పెట్టినప్పుడు అందరూ కూడా రాస్తారు ఇట్లా కామాంధ్రు ఇట్లా మాట్లాడినప్పుడు ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టిందంటే ఖచ్చితంగా అబ్బాయిదే తప్పు అనుకుంటారు. ఎప్పుడైతే మనం ఈ సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి చూపించిన తర్వాత యూటర్న్ అయింది. రాజస్థాన్ మీద సానుభూతి ఉంది, రాజస్థాన్ మంచోడనే నమ్ముతున్నారు. సో రాజస్థాన్ కెరీర్కి ఏమి డోకలేదు. సో మంచి హిట్లు పడితే చాలు. ఇప్పుడు వచ్చే సినిమా లెట్స్ హోప్ తనకి మంచి బ్రేక్ ఇస్తుందని చెప్పి. బట్ తను ఏమాత్రం ఏమైనా సంపాదించిందంటే అది తన దగ్గర క్యాష్ రూపంలో కూడా లేదు, మొత్తం తీసుకెళ్ళి ఆ ఇంటి రూపంలోనే ఉంది. ఇప్పుడు అది కూడా పీకేసుకుంటే, అంటే కష్టపడి సంపాదించుకుంది, ఇంకేముంది తనకి? మొత్తం రోడ్డు అంటే జీరో చేసి రోడ్డుని పడేసినట్టే కదా. అదే ఇప్పుడు నేనేమంటాను భయ్, ఖచ్చితంగా ఇప్పుడు అది రాజస్థాన్ కష్టపడి సంపాదించిన ఇల్లు కాబట్టి తన పేరు మీద, వాళ్ళ మదర్ పేరు మీద, ఫాదర్ పేరు మీద ఉంటాయి పేపర్లు. ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో తిష్టేసి కూర్చున్నా లీగల్గా ప్రొసీడ్ అయితే ఆ అమ్మాయిని బయటికి లీగల్గానే బయటికి పంపించవచ్చు కదా. దానికోసం ఎందుకు ఇన్ని గొడవలు, ఇంత మీడియా, ఇంత అటెన్షన్ ఎందుకు ఆ అమ్మాయి తీసుకుంటుంది? అంటే ఇప్పుడు నా ఇంట్లో నేను వెళ్ళడానికి నేను లీగల్ కేసు పెడతామా? ఇప్పుడు పేపర్లు నా పేరు మీద ఉన్నాయి, రాజ్ తరుణ్ క్లియర్ టైటిల్ ఉంది. నా కొడుకు ఇంట్లో నేను వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. అండ్ ఆవిడికి కావాలి బేసికలీ. ఎందుకు? ఆవిడకి ఏ సంబంధం లేదు, పెళ్ళం కాదు, కోడలు కాదు, అలాంటి లివింగ్లో కూడా ఉన్నట్టు కూడా ఏమీ లేదు. ఊరికే చెప్పుకొని తిరుగుతుంది అలా. ఎప్పుడో ఉన్న పరిచయం తోటి కొన్నాళ్ళు ఆ కింద పోర్షన్లో ఉండిచ్చిన పాపానికి అదే ఆక్రమించేసే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. అంతేగాని ఇంకా ఏ రకమైన ఆవిడకి డాక్యుమెంటే లేదు దానికి సంబంధించి. ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఒకవేళ ఆవిడ చెప్తున్నట్టుగా రాజ్ తరుణ్ లివింగ్లో ఉన్న ఆవిడో లేకపోతే రాజ్ తరుణ్ భార్య అయితే అది ప్రూవ్ చేసుకొని అవును నాకు హక్కు ఉందని చెప్పి అప్పుడు ఆవిడ వచ్చి ఉండాలి. ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నకి నేను రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన పనే ఉంది. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మకి నేను వాళ్ళ పేరెంట్స్ అక్కర్లేదు కదా. బై బర్త్ అది రాజ్ తరుణ్ పేరెంట్స్కి ఉన్న హక్కు అది. సో ప్రూవ్ చేసుకోవాల్సింది ఈవిడ కోర్టుకి వెళ్ళమనండి, ఈవిడ తెచ్చుకోమనండి. ఆవిడ ఒకవేళ రైట్ ఉందనుకుంటే వీళ్ళు ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇట్స్ హర్ బాదరేషన్ ఏమన్నా ఉంటే. బట్ ఆవిడ బిగినెస్ మిస్టేక్స్ ఇలా అబ్జర్వ్ చేసేటప్పుడు ముందుగా చూసుకోబల్లే అన్నట్టు ఆవిడ మస్తాన్ సాయి మీద పెట్టిన కేసులు చాలా క్లియర్ కట్గా నాకు పెళ్లి కాలేదు అని జడ్జి ముందు చెప్పింది. ఇన్నాళ్ళు ఓన్లీ మనం ఎఫ్ఐఆర్లో అవి చూసాం. ఏకంగా జడ్జి గారి ముందు ఆవిడ ప్రమాణం చేసి చెప్పిన 164 స్టేట్మెంట్లో ఆయన అడిగితే నాకు పెళ్లి కాలేదు. ఇప్పుడు ఇది 2023 జూలై 7th ఈవిడ చెప్తుంది ఏంటి, మాకు ఎప్పుడో పెళ్ళైంది 2015లోనో 2014లో అని చెప్పి. కాదు కదా, అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ పెళ్లి కాలేదని జడ్జి ముందు ఒప్పుకున్న తర్వాత అప్పుడు సరే పెళ్లి కాలేదు, పోనీ లివింగ్లో ఉన్నావో అనుకున్నా కూడా ఇప్పుడు మస్తాన్ సాయి అనేవాడిని మస్తాన్ సాయి అడిగాడు ఇవి, నాకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, అదే కొడుకున్నాడు, భార్యతో నేను సపరేట్గా ఉంటున్నాను, కొడుకు మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు, నీకే ఇబ్బంది ఉండదు, మనం కలిసి ఉందాం అని అడిగితే ఈ కండిషన్స్ మీద, అంటే కొడుకు నీ దగ్గరికి రాడు, నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత లేదు, భార్య నా లైఫ్లోకి రాదు అని చెప్తే అప్పుడు ఈవిడ మనస్ఫూర్తిగా అంగీకరించానని రాసింది. అంతకుముందు ఏం చేసింది, రాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి ఫస్ట్లో బయటకు వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు మనం ఈ ఎఫ్ఐఆర్ చూపించినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అంతా బోగస్ అంది. సరే తర్వాత ఆవిడ రాసిన కంప్లైంట్ తీసుకొచ్చా, ఆ రైటింగ్ నాది కాదండి, సంతకం చూసి ఇది నీదే కదా అంటే ఆ సంతకం నేనే పెట్టాను, చూసుకోకుండా పెట్టాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. మరి ఒక మనిషి మీద చూసి చూడకుండా నువ్వు పెట్టిన సంతకం వల్ల ఆ మస్తాన్ సాయి అనేవాడి మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు ఇన్ని పడినప్పుడు నీ బాధ్యత లేదా కనీసం అతనికి అక్కడికి వెళ్ళి చెప్పాలని, కోర్టుకి వెళ్ళి చెప్పాలి ఇది తప్పుడు కేసు అని చెప్పావా అంటే మీకు 164 అంటే తెలుసా అంది. 164 అది జడ్జి గారి ముందు ప్రమాణం చేసి చెప్తారు కదా, అక్కడికి వెళ్ళి చెప్పాల్సిందంతా చెప్పాను. ఏం చెప్పింది అంటే అప్పుడు బయటపడలేదు, ఎవరికి తెలియదు, కోర్టులు 4 గోడల్లో ఏం చెప్పింది అది పట్టుకొచ్చాను నేను.
ఇవాళ ఓకే ఆఫ్టర్ ఇంత తర్వాత. ఇప్పుడు దీన్ని కాదనలేని ఎవిడెన్స్. ఇప్పుడు కోర్టు చెప్పాలంటే కదా, ఇది కోర్టులో జడ్జి ముందు చెప్పింది. ఓకే. సో దానికి జడ్జి సంతకం ఉంది. ఓకే. ఇంతకు మించిన సాక్ష్యం ఎలా సంపాదించారు అది? ఇంకా సంపాదించాము మా సార్కి. ఒకసారి కెమెరాకి చూపించండి, జూమ్ చేసుకుంటా, ఒకసారి జూమ్ చేసుకోవాలి. సో ఈ ఎవిడెన్స్ కోర్టు ముందు అదే కోర్టులో ఆమె 164లో నాకు పెళ్లి కాలేదని చెప్పి ప్రమాణం చేసి చెప్పించిన ఎవిడెన్స్. ఓకే. సో ఇక్కడ చాలా క్లియర్ కట్ గా జడ్జి గారు ఆవిడని క్వశ్చన్లు అడుగుతున్నారు. అదంతా వీడియో రికార్డ్ కూడా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అంత దూరం వెళ్ళలేకపోయాను, వీడియో రికార్డ్ తీసుకురాలేకపోయాను మీకు. బట్ అది జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న కోర్టు క్లర్క్ ఎవరైనా సరే మొత్తం దీన్ని డాక్యుమెంట్ చేస్తారు. ఓకే. అది ట్రాన్స్క్రిప్ట్ అనమాట. ఓకే. ఓకే. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఓకే. ఓకే. దీంట్లో నీ పేరేంటి? లావణ్య మన్నేపల్లి, వయసు ఇవన్నీ మీకు పెళ్ళైందా అంటే కాలేదు అని చెప్పింది. తర్వాత నేను ఎవరో తెలుసా? మీరు జడ్జి గారు. ఎక్కడున్నావో తెలుసా? గుంటూరు కోర్టులో ఉన్నాను. ఇప్పుడు చెప్పు అంటే 8 నెలల క్రితం ఇట్లా మస్తాన్ సాయి నన్ను చంపడానికి ట్రై చేశాడు. ఫస్ట్ రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్. రాతపూర్వకంగా కాదు, ప్రమాణపూర్వకంగా జడ్జి ముందు. సో మస్తాన్ సాయి ఫ్లర్టింగ్ గా మాట్లాడేవాడు. నీలాంటి అమ్మాయి నాకు కావాలి, హౌస్ వైఫ్ గా, కుకింగ్ చేసే అమ్మాయి. మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే హౌస్ వైఫ్ గా కుకింగ్ అంటే దీని అర్థం ఏంటంటే నేను వైఫ్ అంటే ఏంటి, పెళ్లి చేసుకున్నావు. అలాగే హౌస్ వైఫ్ అంటే నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండి పని చేయాలి, వంట చేస్తూ. సో ఇవి రెండు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా ప్రతి మగాడికి ఇంప్లికేషన్ ఏంటంటే వీడు నన్ను బయటికి పంపించట్లేదు కాబట్టి నేను వీడి మీదే ఆధారపడి బతుకుతున్నాను కాబట్టి ఇప్పుడు నాకు భరణం ఇప్పించండి అని అడగడానికి ఇది పనికొచ్చే టైప్ లో కంప్లైంట్ మూలం అనుకోవచ్చు. అది తెలివితేటలు చూడండి. తెలివితేటలు. సో ఆయన చెప్పాడో లేదో నిజానికి దానికి ఏ సాక్ష్యం లేదు. బట్ వీడు ఇలా చెప్పుకుంటుంది ఎందుకంటే నాకు ఏ సోర్స్ లేదండి అని చెప్పి ఇప్పించినాడు. సో నాకు నీలాంటి అమ్మాయి కావాలి, హౌస్ వైఫ్ కావాలి, కుకింగ్ చేసేవాళ్ళు కావాలి అని చెప్పాడు. సో అంటే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. నాకు పెళ్ళయింది, పెళ్ళంత దూరంగా ఉంటున్నాను, నా కొడుకుని మా పేరెంట్స్ చూసుకుంటారు, వారసుడు కాబట్టి వాళ్ళకి తప్పదు, బాబుతో నీకు ఏ ఇబ్బంది ఉండదు అంటే నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను. అండర్లైన్ కూడా చేశారు మీరు. రైట్. సో ఈవిడ మనస్ఫూర్తిగా అంగీకరించిందట. ఇప్పుడు తర్వాత అలాంటి టైంలో ఈయనకి ఫోన్లో మెసేజ్లు వచ్చేవట, ఈయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు మెసేజ్లు చేసేవాళ్ళట. హట్ అయింది, అడిగిందట, నెలలో తీసిందట. నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ఎట్లా అడిగింది. ఎట్లా చేస్తాడు, చాలా దారుణం కదా. ఇప్పుడు ఒక అమ్మాయితో పాపం అతను నమ్ముకొని వస్తే ఆవిడకి వేరే రిలేషన్ ఉండొచ్చు కాక, ఆవిడ రాజధాని భార్య కావచ్చు కాక, లేకపోతే రాజధాని లివింగ్ లో ఉండొచ్చు అమ్మాయి కావచ్చు కాక, ఆవిడకి ఉండొచ్చు రిలేషన్స్. నువ్వు ఎలా పెట్టుకుంటావు? అరే నువ్వు పెట్టుకునేదే అక్రమ సంబంధం అయినప్పుడు నేను తిరగచ్చు నలుగురితో, చింటూతో రాకుండొచ్చు, ఇంకొకరితో ఉండొచ్చు, నీకెవరితో ఉండకూడదు. ఎంత మోసం చేస్తున్నావు నువ్వు? ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? లేదు. ఎవరన్నా సరే ఒక అక్రమ సంబంధం పెట్టుకునేవాడు, ఆల్రెడీ భార్య లేకపోతే భర్త ఉన్న ఆవిడ, నీకు ఎవరు ఉండకూడదు, నాకున్నా పర్లేదు నీకు ఉండకూడదు, నువ్వు ఎవరు నా కండిషన్లు పెట్టడానికి అనేది కదా. ఒక దొంగ ఇంకొకటి దొంగ అనలేడు. నువ్వు చేసే దొంగతనం మళ్ళీ ఇక్కడ నీకు దొరతనం. అయితే భయ్య వాట్స్ హర్ ఇంటెన్షన్ అంటే ఇప్పుడు ఆమె ఇల్లు కోరుకుంటుందా, లేదంటే రాజ్ తరుణ్తో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటుందా, లేదంటే రాజ్ తరుణ్ తన సంపాదనలో ప్రతి నెల తనకి ఇంత ఇవ్వాలని కోరుకుంటుందా, అసలు ఆమె రాజ్ తరుణ్ దగ్గర నుంచి ఏం కోరుకుంటుందా, లేకపోతే రాజ్ తరుణ్ నాశనం అయిపోవాలని కోరుకుంటుందా, ఏం కోరుకుంటున్నాను? ఇప్పుడు ఆవిడ బెదిరిస్తుంది రకరకాలుగా. ఏంటి, ఆవిడకి ఎంతో కొంత మెయింటెనెన్స్ కావాలని మాట్లాడుతుంది. నెల ఎంతో కొంత కావాలి, ప్రాక్టికల్ గా తాళి కట్టుంటే పెళ్లి కావాలంటే ఏదో చేసేవాడు అతను. ఇప్పుడు ఆవిడ చట్టంలో అన్ని ఎత్తుకుంటుంది పాపం. పెళ్లి కాకపోయినా కూడా 7 ఏళ్ళు లివింగ్ లో ఉంటే, గుర్తుపెట్టుకోండి, 7 ఏళ్ళు లివింగ్ లో ఉంటే ఆవిడ కూడా భార్య కింద కన్సిడర్ చేసి భరణం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పిందని చెప్తుంది అనమాట. సో మేము అంటే ఒకవేళ నేను పెళ్లి కాలేదని ప్రూవ్ చేయలేకపోయాను, సో పెళ్ళిందని ప్రూవ్ చేయలేకపోయాను, అప్పుడు అయినా కూడా లివింగ్ లో ఉన్న దాని ప్రకారం నాకు భరణం ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు దాని ప్రకారం ఇల్లు ఇచ్చేస్తావా? అదే అంటున్నా. ఒకవేళ భరణం ఇవ్వాలన్నా ఎంతో 5,000 20,000 ఇవ్వమండి. మన పృథ్వీ గారి కేసు చూసారా, మన అమ్మదానం బత్తాయి ఆయన కేసులో ఫస్ట్ కోర్టు ఎంతో లక్షలు ఎంతో ఇవ్వమంటే తర్వాత రెండో కోర్టుకి వెళ్తే 20,000 22,000 భరణం ఇవ్వమని. నెలకి 22,000 ఇచ్చినా 12 కోట్ల ఆస్తి కన్నా ఇల్లు ఎక్కడ. సో అది ఇంకొకటి ఏంటంటే
లివిన్ లో ఉన్నామని చెప్పడానికి కూడా నీకు ఇది అర్థమైపోతుంది కదా. ఆల్రెడీ వేరే అతనితో రిలేషన్ ఉన్నట్టు ఆమె చేసి ఇచ్చింది. సో ఈ 2023లో జూలైలో నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం లేదు, పోనీ 2023 నుంచి ఇప్పుడు వేసుకున్నా 1 year కూడా కాలేదు. ఇప్పుడు 2 years కూడా, ఇప్పుడు 7 years లెక్క ప్రకారం 2 years కూడా కంప్లీట్ కాలేదు. ఆవిడ రాసింది అప్పుడెప్పుడో అయిందని, విచ్ ఇస్ ఫాల్స్, క్లియర్ కట్ గా ఫాల్స్. ఇక్కడ మస్తాన్ సాయిని మనస్ఫూర్తిగా అంగీకరించేసిన తర్వాత ఇంక ఇంత సంబంధం ఏంటి? అది మనస్ఫూర్తిగా పాప సగం అంగీకరిస్తే సగం రాస్తాడు, సగం ఈయనున్నాడు అనుకోవచ్చు. పూర్తిగా అంగీకరించింది కదా. ఇంకేంటి ఇంకా రాస్తాడుతో నీకు సంబంధం లేదు కదా. ఇది వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. రాస్తాను ఫస్ట్ నుంచే చెప్తున్నాడు ఏ సంబంధం లేదని. ఇది నువ్వు జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్పింది. సో మనస్ఫూర్తిగా ఆయన ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎక్కడ వస్తారు? అయితే ఇంకొక విషయం ఏంటంటే భయ్య, మొన్న వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడుతున్నప్పుడు మీ మీద, అంటే మీరు కొంచెం ఆయన ఎంత నోట్లోంచి మాటలు వదిలేసినా మీరు మట్టికి వెళ్ళవయ్యా, పక్కకి జరగవయ్యా అనే మాట్లాడారు. కానీ అతను మట్టికి ఏరా పోరా లాంటి వర్డ్స్ యూస్ చేశారు. అంటే మీ సెన్స్ మట్టికి మీరు ఉంచుకునే మాట్లాడారు. కానీ ఆయన నువ్వు రాజతరుణ్ దగ్గర డబ్బులు తీసుకుని ఇక్కడికి వచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నావు అని చెప్పి అలాంటి వాళ్ళు అంటున్నప్పుడు ఏమనిపిస్తుంటారు? అస్సలు పట్టించుకోనండి. కుక్కలు అరుస్తాయి, కొండ చూసి కుక్కలు మురుగుతాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బేసికలీ ఆయన ఇంటెన్షన్ ఏంటి అర్థమవుతుంది. నేను అక్కడ నిజాలు మాట్లాడకూడదు, కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని పక్కకు పంపించాలి. ఎవరు వచ్చినా ఆయనకి ఇది లేదు. మీరు గమనించండి, వాళ్ళు ఓన్లీ శేఖర్ భాష అనే మాట్లాడతారు. ఎందుకంటే నేను మాట్లాడేవి నిజాలు ఉంటాయి, ఆధారాలతో తీసుకొచ్చి మాట్లాడతాను. అమ్మ వీడు మనకు అప్ప ముంచుతాడు అనే భయంతో మీడియా ముందు మాట్లాడుతుంటే, చిన్నప్పుడు మనం ఏదైనా సరే గొడవడి అంటుంటారు చూడండి, అలా వచ్చి చెవిలో జోరిగిలాగా అది డైల్యూట్ చేయడానికి అరుపులు అనమాట. సో వీళ్ళే ఏదో నిందలేయాలి ఇంకా దీనితో, నీ గురించి నాకు తెలుసులే, ఏమి లేకపోయినా నేను 2 కోట్లు తీసుకున్నాను, ఎందుకు లక్షలు, పాపం అప్పుడప్పుడు ఆవిడ ₹1 కోటి తీసుకున్నా అంది, ఈయన పాపం లక్షల్లోనే అంటున్నాడు. వాళ్ళకే పాపం కన్సిస్టెన్సీ లేదు, మిస్టేక్స్, క్లారిటీ లేదు. సో ఎంతో కొంత సరేనయ్యా, ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకుందాం, ₹1 కోటి పోతే 100 కోట్లు తీసుకుని నీ బాధ ఏంటి? నేను ఎంత డబ్బులు తీసుకుంటే, నేను గవర్నమెంట్ సర్వెంట్నా, నేను లంచాలు తీసుకోవడానికి ఏం కాదు. నేను ఏదో ఒక ఉద్యోగంలో ఉండి, నేను ఒక ఎస్ఐనో సిఐనో అయ్యి, లేకపోతే ఒక జడ్జిని అయ్యి నేను తీర్చడానికి నేను ఎవరిని? నేను 100 కోట్లు తీసుకుంటా, లేకపోతే 1000 కోట్లు తీసుకుంటా, నీ బాధ ఏంటి? నువ్వు దీనికి సమాధానం చెప్పు. లేదు ఇలా అంటే మనం దాని గురించి అడుగుతాము, లేదు నేను తీసుకోలేదు సజెషన్ చెప్పుకొని దానికి టైం వేస్ట్ చేయడం. బేసికలీ ఏదో డైవర్ట్ చేయాలని తప్ప పెద్ద పట్టించుకోవాల్సిన మ్యాటర్ కాదు. చిన్న పర్సనల్ విషయం భయ్, ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుతుంటే ఉన్నాను, ఢిల్లీ వెళ్తున్నారు, అక్కడ ఏదో చేయబోతున్నారని. అంటే ఎందుకు ప్రత్యేకంగా మగవాళ్ళ తరపున నిలబడాలి, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? 1 కాదు 2 కాదు 3 కాదు చూస్తూనే ఉన్నాం. బట్ బేసికలీ నాకు జరిగిన దగ్గర నుంచే నేను మొదలు పెట్టాను. అందరికీ తెలిసిందే, చెప్పి మళ్ళీ అదే కదా. సో ఈ చట్టాల్లో ఇప్పుడు చట్టం తెలిసిన వాడు గొప్పవాడు కాదు, చట్టంలో లొసుగులు తెలిసిన వాడు బాగా బతకగలుగుతున్నాడు. ఆ లొసుగులు తెలుసుకునే ఇవాళ నీ మీద 376 పెడతా, మీ నాన్న వాళ్ళ మీద 498 పెడతా, వీటికి ఏంటంటే ప్రూఫ్ లేకపోయినా కూడా తీసుకుంటారా అని ఈవిడ అనుకుంటుంది. సో ఇన్నాళ్ళు నడిచింది ఆ కథ. ఇవి మార్చుకోవాలనే నా పోరాటం. ఇప్పుడు ఢిల్లీలో దద్దరిల్లిపోయే రేంజ్ లో వినిపిస్తే తప్ప ఇవి మారు. ఇప్పుడు ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ మార్చే చట్టాలు కావు, పార్లమెంట్ లో మారాల్సిన చట్టాలు. ఒకప్పుడు లేవు ఈ చట్టాలు. 30 ఏళ్ల క్రితం మహిళలు బాధింపబడుతున్నారని పెట్టిన చట్టాలని ఇవాళ ఇలాంటి మహిళలు శుభ్రంగా వాళ్ళు ఎక్స్టార్షన్ కి, హనీ ట్రాప్ కి వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్ గా వింటుంటాం, ఫెమినిస్ట్ అనే వర్డ్ వింటుంటాం, అంటే స్త్రీవాదులు. అట్లాగా మీరు కూడా పురుషవాదులా? మేనిస్ట్ అనుకోండి, మేనిస్టా, పురుషవాద, లేదంటే ఈక్వల్ గా ఉండి పురుషుల కోసం? అంటే నేనేమంటానంటే, ఇప్పుడు స్త్రీవాదులు ఏంటంటే స్త్రీలకి అన్ని జరగాలని వాడు 1 వే ట్రాఫిక్ లాగా ఇలా ముందుకు వెళ్తుంటారు. సో మీరు అట్లా పురుషులకు కూడా న్యాయం జరగాలని 1 వే ట్రాఫిక్లో వెళ్తారా, లేకపోతే ఇద్దరి కోసం సమానంగా ఉండి వీళ్ళకి న్యాయం జరగట్లేదని చేస్తున్నారా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా, మేనిస్ట్ అనే పదం లేదు. మనం ఇక్కడ నుంచి వాడుకోండి, #మేనిస్ట్ అని పెట్టుకోండి. లేకపోతే ఫెమినిస్ట్ తర్వాత ఆ వర్డ్ నాకు కూడా రాలా. జనరల్గా ఎవరన్నా అడిగితే ఫెమినిస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే షావనిస్ట్ అంటారు. షావనిస్ట్ అంటే నేను మగాడిని అని గర్వం, ఒళ్ళు పొగరు నెత్తికెక్కి ఆడదాన్ని నువ్వెంత అని చెప్పి మాట్లాడే ఎవరైతే ఆ ఒళ్ళు పొగరుతో మాట్లాడే ఉంటారో, మీరు ఏం చేయలేరు, ఏం చేసినా మగాళ్ళే చేయాలి, మగాళ్ళు గొప్ప అని చెప్పుకునేవాడు మేల్ షావనిస్ట్. నేను మేల్ షావనిస్ట్ కాదు, మేల్ పిటియర్. మగాడిగా పుట్టిన దానికి నిన్ను చూసి ఇది జాలి పడుతున్నాను రా, నేను నా బతుక్కి నేను కూడా జాలి పడుతున్నాను. ఎందుకంటే మనకి రాను అవకాశాలు పోతున్నాయి, బతకడానికి ఈక్వల్ అంటున్నారు. కానీ రేపు నువ్వు వెళ్ళి, నువ్వు బాగున్నావు, శుభ్రంగా ఉన్నావు, హ్యాండ్సమ్గా ఉన్నావు, నిజంగా చెప్తున్నా, రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళు, నీతో పాటు యాంకరింగ్ ఇంకో ఎవరన్నా అమ్మాయి వచ్చింది అనుకో,
నీ అంత హైట్ లేకపోయినా కూడా ఏదో యావరేజ్గా ఉన్న అమ్మాయిని కూడా ఎవరికి వెళ్తుంది? అమ్మాయిలకి యాజ్ అన్ యాంకర్ నువ్వు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటావు ఇది. ఇండస్ట్రీలో కావచ్చు, యాంకరింగ్లో కావచ్చు, చాలా చోట్ల ఇలా. సో నీకు చక్కగా లిప్స్టిక్లు వేసుకొని లేకపోతే నేను చక్కగా తయారయ్యి వచ్చి ఏమి ఉండవు కదా, షర్టు ప్యాంట్ వేసుకొని వెళ్ళాలి, అంతే. ఆకర్షించడానికి నువ్వేమి చేయలేవు, అందరూ ఏమీ లేవు కూడా. ఏమీ లేవు, ఆకర్షించేవి ఏం లేవు, అంతే కదా. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చాలా మంది నష్టపోతుంది. ఇక చాలా చోట్ల వీళ్ళు అంటుంటారు ఏది మేము ఆడవాళ్ళు తరతరాలుగా నష్టపోతున్నారు. ఇప్పుడు తరతరాలుగా నిజంగానే నష్టపోయారంటే యుద్ధాలకు వెళ్ళి వేలకు మంది లక్షల మంది చచ్చిపోయింది ఎవరు? మగాళ్ళ ఆడవాళ్ళ? చావు సంగతి పక్కన పెట్టండి, చచ్చిపోతే ఓకే, కాళ్ళు చేతులు కళ్ళు పోగొట్టుకుని వెనక్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు కాదు, అప్పట్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు కాదు, రాజుల కాలం నుంచి కూడా యుద్ధాల్లో చచ్చిపోయింది ఎవరు? మగవాళ్లే కదా. సో అంటే తరతరాల నుంచి అన్యాయం జరుగుతుంది, ఆడజాతి కాదు అక్కడ. నిజానికి చెప్పాలంటే పాపం మగవాళ్ళు, సరే వాడికి ఏదో కొంతమంది పౌరుషం మగాడు అనుకుంటాడు కానీ నిజానికి పాపం మగాడు. సో నేను మగాడిని అనుకునే టైప్ కాదు, పాపం మగాడు అనుకునే వాళ్ళలో మగ సానుభూతి పరుడిని నేను. సో దట్స్ వేర్ దీనికి మ్యానిస్ట్కి అర్థం డిక్షనరీలో మగ సానుభూతి పరుడు అని పెట్టుకోండి, అంతే. ఫైనల్ క్వశ్చన్ భయ్య, ఇంకా ఇప్పుడు ఈ రాజతరుణ్ లావణ్య మ్యాటర్లో లావణ్య అనే అమ్మాయి అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలంటే ఏం చేస్తే ఆ అమ్మాయి సెట్ అవుతుంది? ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరు మీ తరపు నుంచి? ఇంట్లో కాదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి ఆవిడ. అంటే ఆ ఇంట్లో కదా, అంటే ఇంకా ఈ జోలికి రాకుండా, ఈ ఇష్యూస్లోకి రాకుండా తన పని తను చేసుకోవాలి. కాదు కదా, అది ఎలా కుదరదు? అక్కడ కాదు, కుదరడం కాదు, తన పని కాదు కదా. తను చేసింది చాలా నేరాలు. ఇది రాజతరుణ్ అనేది ఒకటే, ఇప్పటిదాకా ఆవిడ మీద 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, 8. సో అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీరు రాజతరుణ్ కోసం పోరాడుతున్నారేమో అనుకుంటున్నారు, కానీ రాజతరుణ్ అనేది ఒక ఫైల్ మాత్రమే, మిగిలిన 7 ఫైల్స్ కూడా మీరు పోరాడుతున్నట్టే. పోరాడాల్సిన పని లేదు. అంటే దానికోసం సరే పోలీసులు వాళ్ళ పని చేస్తే సరిపోతుంది. ఇప్పటిదాకా ప్రీతి అనే అమ్మాయి వచ్చి నిన్న కూడా వచ్చింది, మీరు గమనించారు. ఆ ప్రీతి అనే అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయి ఫోన్ గుంజుకొని, ఆ అమ్మాయి ఫోన్లో అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో ఉన్న పర్సనల్ ఫోటోలు అవన్నీ తీసుకొని నెట్లో సర్క్యులేట్ చేసి, అమ్మాయి పరువు తీసి ఇవంతా చేసి బ్లాక్మెయిల్ చేసి అంతా చేసింది. ఒక అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ ఇవ్వడం అనేది ఎంత పెద్ద నేరం. దానికి ఆవిడకి ఇవాళ దాకా శిక్ష లేదు. అలాగే ట్రక్ పెడలింగ్ చేస్తుంది, దానికి సంబంధించిన కేసు ఉంది, దానికి ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ కాలేదు, సంవత్సరం పైన అయిపోతుంది. అయితే ఇంకొకటి భయ ఫైనల్గా నడుస్తుంది ఏంటంటే, ఇప్పుడు రాజతరుణ్ తర్వాత హరియానా వీళ్ళది గురించి కూడా వాయిస్ లేవో బయటకు వస్తుంది, వినబడుతున్నాయి. అసలు ఏంటి అది? వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ లేదంటే వాళ్ళు కొన్ని రోజులు లివింగ్లో ఉన్నారా? ఇప్పుడు లివింగ్లో ఉంటే ఇద్దరు కలిసి ఒకటే చెత్త కింద ఉండడం, ఒకటే రూఫ్ కింద ఉంటే అది లివింగ్ అంటాం. లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా తిరిగారో లేకపోతే ఫ్రెండ్స్గా తిరిగారో ఏదైనా అయ్యిండొచ్చు. బట్ ఆ కాల్లో ఇప్పుడు రాజతరుణ్కి ఆవిడకి నిజంగానే సంబంధం ఉంది. సంబంధం అంటే ఏదో లవ్ ఉంది. ఇప్పుడు లావణ్య చేస్తే అది అక్రమ సంబంధం అని మనం నైతికంగా మాట్లాడచ్చు. ఎందుకు అంటే ఈవిడ అందరికీ నాకు పెళ్ళైంది అని చెప్పుకుంటుంది. నువ్వు ఒక పెళ్ళైన మహిళ మస్తాన్ సాయితో ఎలా ఉంటావు? కాబట్టి అది అక్రమ సంబంధం అని చెప్పేది. ఇప్పుడు నీకు పెళ్ళైందా? లేదు, పెళ్లి కాలేదు. నీకు 10 బ్రేకప్లు అయితే ఏంటి, 20 బ్రేకప్లు అయితే ఏంటి కదా? లాజికల్ అడిగేది ఎవరు? సో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నారనుకో, నీకు అడగాల్సిన హక్కు ఎవరికి ఉంటుంది? ఎవరికి లేదు కదా. పెళ్ళి అయితేనే భార్యకి హక్కు ఉంటుంది. సో ఇవాళ రేపట్లో చూస్తున్నాం 10 బ్రేకప్లు ఉంటాయి. ఇంకా మూవీ స్టార్స్ అంటే దాంట్లో ఇప్పుడు మనం చూస్తుంటాం, ఆయన నాగ చైతన్య తీసుకుంటే సమంతతో బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు మూవ్ ఆన్ అయ్యారు. సో అలా మూవ్ ఆన్ అవుతారు, ఏముంది దాంట్లో? అవ్వచ్చు, ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే మాత్రం తప్పేంటి అంటున్నాను. అదే ఉంటే అది వాళ్ళిద్దరికి సంబంధించిన మ్యాటర్. నిన్ను మోసం చేశాడు అనడానికి నీకు హక్కు లేదు, ఎందుకంటే నువ్వు ఆయన భార్య కాదు కదా, గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు, అది ఏది కాదు. ఎందుకంటే నువ్వు మస్తాన్ సాయి మనస్ఫూర్తిగా అంగీకరించావు. అంగీకరించిన తర్వాత నువ్వు ఆయన ఏ రకంగా అడగగలవు? సరే ఇప్పుడు ఆవిడ్ని మీద ఇంటి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈవిడ ఒక బ్లాక్మెయిల్కి తెరదీస్తుంది, పబ్లిక్గా బ్లాక్మెయిల్. మీరు గమనిస్తే నేను ఇంకా అన్ని బయట పెట్టేస్తాను రాజ్, అన్ని బయట పెట్టేస్తాను రాజ్. ఏం బయట పెడుతుంది? హెబ్బా పటేల్తో చేసిన ఎఫ్ఐఆర్ ఏదో ఉంది, సరే బయట పెట్టావు. పోనీ లేకపోతే మాల్వి మల్హోత్రా ఏమన్నా ఉందా, సరే బయట పెట్టు. బయట పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? వాట్ ఆర్ యూ గోయింగ్ టు ప్రూవ్? ఒక రిలేషన్లో ఉన్నారు, ఆ టైంలో రిలేషన్లో ఉంటారేమో, అంతే. ఆ టైంలో రిలేషన్లో ఉంటుంది, బ్రేకప్ అయ్యారు, లేకపోతే లేదు, రిలేషనే కాదేమో, ఆ సినిమాకి సంబంధించిన షూట్ ఫోటోలేమో, హూ నోస్. బట్ హరియానా విషయంలో ఆవిడ లీక్ చేసిన కాల్ గురించి మనం మాట్లాడదాం. హరియానా ఈయన రిలేషన్లో ఉంటే ఈవిడికి తెలియక, ఒకవేళ నిజంగా ఈవిడ రాజతరుణ్ పెళ్ళామో లేకపోతే రాజతరుణ్ లివిన్లో ఉన్న భార్య అయితే ఈవిడ చెప్తున్నట్టుగా
ఈవిడికి తెలియకుండా చేసుకుంటారు తప్ప ఈవిడికి ఫోన్ చేసి మాట్లాడుతున్న కాల్ అది. నేను రాజు కలిసి ఉంటాం, అతనితో నేను ఉండాలనుకుంటున్నాను అని ఆవిడ చెప్తుంది. అసలు విషయం ఏంటంటే ఈవిడిని వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ హరియానాని హెల్ప్ చేయమని అడిగినప్పుడు ఇలా నాకు మేము మన ఇద్దరం ఉన్నాం అని చెప్పి తెలిస్తేనైనా ఈ దరిద్రం నాకు వదిలిపోతుంది, రోజు ఆ ఇంట్లో ఆ బ్లాక్మెయిల్ ఈ దరిద్రం భరించలేకపోతున్నాను, సో కొంచెం హెల్ప్ చేయని చెప్పి ఫ్రెండ్లీగా అడిగారు. సో మామూలుగా ఇది మన దగ్గర మన ఫ్రెండ్ అడిగినా చాలామంది చేస్తారు అమ్మాయిలు, బట్ ఇండస్ట్రీలో వాళ్ళకి దిస్ ఇస్ ఈజీ, యాక్టింగే చేస్తుంటారు కాబట్టి ఇదంతా ఒక చిన్న యాక్టింగ్ అనుకోండి. ఇది యాక్టింగ్ అని ఎట్లా అంటారని ఆవిడ క్వశ్చన్ చేయొచ్చు మనం, దాంట్లో ఆవిడ భాషలోనే ఆవిడకి సమాధానం చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు చింటూ అనే వ్యక్తితో మంచం కోళ్ళ చప్పుడు మీరు విని ఉంటారు, విన్నారో లేదో. చింటూ మన ఇద్దరం కలిసి ఆ రోజులో అప్పుడు మంచం కోళ్ళతో చప్పుడు చేయొచ్చాం, మీకు గుర్తుందా, ఆ రేంజ్లో మన రొమాన్స్ కావ్యం సాగింది అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఒక కాల్ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి ఇది మేమిద్దరు కావాలనే మాట్లాడాం, ఎందుకు అంటే మస్తాన్ సాయిని ఉడికించడానికి మేమిద్దరు కావాలని మాట్లాడాం. అవుతాయి కదా పాపం ఆవిడ లిస్టులో అలా జరిగినప్పుడు ఇది ఇలా జరగడంలో ఎంతేముంది, ఈవిని వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ ఎలాగే చేశాడేమో అంతే. ఆవిడకి తెలియని కథ ఏం కాదు కదా, ఖచ్చితంగా అర్థమైపోయింటుంది ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా.